నిర్మాణ సంస్థ L&T PES జాయింట్ వెంచర్ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్కు సిఫార్సు చేసింది. మేడిగడ్డ 7వ బ్లాక్ పునర్నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని నిర్మాణ సంస్థ నుంచే వసూలు చేయాలని అంది. మరో 23 మంది ఇంజనీర్లపై శాఖాపరమైన చర్యలకు సూచించింది. మార్చి మొదటి వారంలో ఈ నివేదిక ఇవ్వగా వెంటనే విజిలెన్స్ కాళేశ్వరం కమిషన్కు పంపగా కమిషన్ కూడా ఆమోదించింది. మార్చి 18న ఆమోదం వచ్చినా ఇప్పటివరకు విజిలెన్స్ నివేదిక నీటిపారుదల శాఖకు దాటలేదు. విజిలెన్స్ విచారణ సమయంలో గుత్తేదారుడు పని పూర్తయినట్లు ఇచ్చిన సర్టిఫికెట్ను ప్రభుత్వం ఉపసంహరించింది. చాలా ఇంపార్టెంట్. వివాదాస్పదంగా గ్రౌటింగ్ అంశం. NDSA సిఫార్సులకు అనుగుణంగానే ముందుకెళ్తామని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే NDSA మధ్యంతర సిఫార్సులకు భిన్నంగా మేడిగడ్డ బ్యారేజీకి ముందస్తు గ్రౌటింగ్ చేయించారు. దీనివల్ల భౌతిక పరీక్షలు, క్రిటికల్ సబ్ సర్ఫేస్ జియో టెక్నికల్ కండిషన్స్ తారుమారయ్యే పరిస్థితి ఏర్పడిందని, రివర్ బెడ్లో వాస్తవ పరిస్థితులకు, స్ట్రక్చర్ సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని NDSA నివేదికలో పేర్కొంది. వాస్తవానికి కాళేశ్వరంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ PC ఘోష్ సాంకేతిక సహాయపడేందుకు నీటిపారుదల శాఖ ఒక నిపుణుల కమిటీని 2024 మే 22 నియమించింది. ఈ కమిటీ కన్వీనర్గా ఉన్న ENC అనిల్ కుమార్ 2024 జూన్ 3న నిపుణుల కమిటీ తరపున బ్యారేజీల పునరుద్ధరణకు కొన్ని సూచనలతో ఆదేశాలు జారీ చేశారు. జూన్ 1న నిపుణుల కమిటీ బ్యారేజీలను పరిశీలించి వచ్చిన వెంటనే పలు సూచనలు చేశారు. ఇందులో 3వ అంశంగా గ్రౌటింగ్ చేయాలని సూచించడంతో అధికారులు దాని ప్రకారమే చేశారు. దీనిపైన కేబినెట్లో జరిగే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు ముందు ఇది చదవాలి, తర్వాత పెద్ద వాళ్ళు మాట్లాడుకునేదానికి మీరు సపోర్ట్ చేస్తారో చేయరో మీ ఇష్టం. ముందర ప్రతిరోజు వచ్చే రిపోర్ట్లన్నీ జాగ్రత్తగా చదవాలి. వీళ్ళు వాళ్ళ ఎలా చేసుకున్నా కానీ అది వాళ్ళ ఇష్టం. మీరు జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రజలే జాగ్రత్త వహించాలి. అది సంగతి. ఎందుకంటే డబ్బులు వచ్చిన వాళ్ళు డబ్బులు పోయిన వాళ్ళే. అది విషయం. డబ్బులు వచ్చిన వాళ్ళకి ఒక లెక్క, డబ్బులు లేని వాళ్ళకి ఇంకో లెక్క. మరి డబ్బులు లేని వాళ్ళు డబ్బులు వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారా చేయరా అనేది మీ విజ్ఞానానికే వదిలేస్తున్నాం. విజ్ఞానం కావాలంటే ఇక్కడ ఉంది, విజ్ఞత కావాలంటే మీ దగ్గరే ఉంది. విజ్ఞానము రెండూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అది చదివి మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన బాధ్యత మనదే. కేసులు పడితే చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అర్థమైందా? అది విషయం. అందుకని జాగ్రత్తగా మసులుకోండి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. డౌట్లు ఉంటే శ్రీ సప్తపతిని అడగండి.